హలో అండి. ఇప్పుడైతే నేను కట్టెల పొయ్యి మీద అయితే బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్ అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఇంకా పక్క కట్టెల పొయ్యి మీద అయితే వంట చేస్తున్నాను అనమాట. సో రైస్ పెట్టిన అవుతుంది, చెప్తా వీడియో ఎండింగ్లో. ఇప్పుడు కర్రీ అయితే తొందరగా అయిపోయింది, టమాటో చట్నీ కాబట్టి టమాటో చట్నీ అయితే చేస్తా. సో చూపిస్తా, చూస్తూ ఉండండి. అయితే టమాటో మనకు పొయ్యి మీద తొందరగా అయిపోవాలి అంటే టమాటో కర్రీ వేసుకోండి. ఇంకా టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర వాడిపోతుంది, ఇంకా వాడిపోలేదు కానీ అంతా కట్ చేసుకుంటా. అవుతుంది రైస్. అట్లుంటుంది కట్టెల పొయ్యి మీద కష్టాలు. మనం చిన్నప్పటి నుండి సిలిండర్ల మీద వండుకుంటే అయితే పెరగలేం కదా, నాకు అలవాటే. మ్యారేజ్ కాక ముందైతే పొయ్యి మీదే చేస్తుండే మా అమ్మతో వంట. ఇప్పుడైతే అయిపోయిందనమాట. टमाटो कोथिंबीर एक घेऊन ये फुगणे दिसणार. ఇప్పుడైతే కర్రీ అయితే వేస్తుంది అనమాట. అయిపోయింది రైస్. ఇది పెడితేనే బెటర్, బ్లాక్ అవుతుంది కదా. టమాటో చట్నీ అంటే మేమైతే టమాటో చట్నీ అని అంటాము. అంటే మనం జస్ట్ అచ్చం టమాటో వండుకుంటాం కదా, అదనమాట నేను చెప్పేదైతే. మళ్ళీ మీకు అర్థం కావాలని మామూలుగా మండుతలేదు, అసలుకి మంచిగా మండుతుంది. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడైతే మన కర్రీ కూడా కారం వేసేసి దించేస్తే అయిపోతుంది అనమాట. ఇంకా కట్టెలు పచ్చి ఉన్నాయి కాబట్టి పొగ మస్తు వస్తుంది. కట్టెలు మంచిగా ఎండు ఉంటే తొందరగా అయిపోతుంది మనకి. కానీ నాకు ఇష్టం ఇట్లా చేయడం, ఏం ప్రాబ్లం లేదు. నాకు ఇట్లా చేసుకునే ఛాన్స్ వచ్చినందుకు హ్యాపీ అనమాట. కాకపోతే ముళ్ళు గుచ్చుతుంది. వెనకాల నిమ్మకాయ చెట్టు ఉంది, ముళ్ళు గుచ్చుతుంది. ఇదనమాట అవుతుంది. లేదండి, చిన్నగా వ్లాగ్ అయితే షూట్ చేసిన అనమాట. కట్టెల పొయ్యి మీద నా వంట పెద్ద తంట అన్నట్టు. కాకపోతే నాకు చాలా ఇష్టం. గ్యాస్ సిలిండర్ అయితే అయిపోయింది. ఇంకా ఇవి భరించలేకపోతే మనం ముందు ఏం భరిస్తాం చెప్పండి. ఇంకతోనైతే చేయం కదా సిలిండర్ మీద. ఇంకా అప్పుడప్పుడు టైం వస్తూ ఉంటుంది, ఇంకా నడుస్తూ ఉంటుంది అనమాట. మీరేమంటే నా ఈ కష్టానికి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని కామెంట్ చేయండి మరి.